2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మరి చాలా మంది కూడా ఎవరైనా కూడా ఇల్లు కొనుక్కునేటప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అండ్ అందులో భాగంగానే ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే బ్యాంక్ స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది ఆ ఇల్లుని. మరి అలా స్వాధీనం చేసుకున్న ఇల్లుని బ్యాంక్ వేలం పాట కింద దాన్ని అమ్మడం చేస్తూ ఉంటుంది. మరి అలాంటి ఇల్లుని మనం కొనుక్కోవచ్చా? లీగల్ పరంగా ఇది కరెక్టేనా? దీని గురించి మనకి కంప్లీట్ వివరణ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. బ్యాంక్ ఆక్షన్ లో కనుక ఇల్లుని కనుక వాళ్ళు అమ్మడానికి పెడితే ఆ ఇల్లుని మనం తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ ఆ ఇల్లుని కనుక మనం తీసుకుంటే మనకి డబ్బులు తక్కువ పడే అవకాశం ఉందంటారా? ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు ఒకవేళ అలాంటి ఇల్లుని కనుక మనం తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. దీన్ని డిఆర్టీ అంటారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్. అంటే ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే హౌసింగ్ లోన్ కింద, అంటే సెక్యూరిటీ లోన్ కింద లోన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి లోన్ తీసుకొని అది ఫ్లాట్ అయినా, ప్లాట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, కమర్షియల్ ప్రాపర్టీ అయినా, ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీకి మంత్లీ ఉన్నటువంటి ఈఎంఐస్ చెల్లించకపోతే బ్యాంక్ రకరకాల నోటీసులు పంపిస్తూ ఉంటుంది. ముందుగా కంటిన్యూగా 3 months పాటు కంటిన్యూ కట్టకపోతే ఎన్పిఏ అంటారు, నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈఎంఐ కిందకి తీసుకుంటారు వాళ్ళు. అటువంటి సందర్భంలో నోటీస్ ఇష్యూ చేస్తారు. ఒక 15 daysలోగా ఏదైతే డ్యూ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పే చేయమని చెప్పి. అతను ఆ టైంలో కూడా అమౌంట్ కట్టకుండా డిలే చేస్తూ వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటి వాల్యూ ₹1,00,00,000 అనుకుందాం. అతను 30 lakhs రూపీస్ పే చేశాడు, ఒక 70 లక్షల రూపాయలు లోన్కి వెళ్ళాడు. సో బ్యాంక్ 70 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ప్రాపర్టీని అతని పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేస్తారు, లోన్ తీసుకున్న వ్యక్తి మీదుగా. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో కొంత ఇనిషియల్ ప్రీమియం అమౌంట్ కింద ఆయన 30 lakhs పే చేశాడు. ఆయన ఏం చేశాడు, కొంత అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. కొంత ఈఎంఐస్ 10 EMIలో 5 EMIలో ఒక 20 EMIలు కట్టిన తర్వాత ఆయన బ్యాలెన్స్ ఈఎంఐస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years టెన్యూర్ ఉందనుకోండి, ఆ 10 years టెన్యూర్లో ఆయన ఒక 1 year 2 years పే చేశాడు. ఆయన 2 years 3 years పే చేశాడు. పేమెంట్ చేయకపోతే బ్యాంకర్ ఏం చేస్తారంటే వితౌట్ కోర్టు ఆర్డర్ లేకుండా కూడా డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేటువంటి ఒక ఆప్షన్ ద్వారా ఆ ప్రాపర్టీని బ్యాంకర్ స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసి ఆ అమౌంట్ అయితే ఎంతైతే బ్యాంకర్ ఇచ్చారో ఆ అమౌంట్ మీద బ్యాంక్ ఆక్షన్లో పెడుతుంది ఆ ప్రాపర్టీని. అంటే ₹1,00,00,000 ప్రాపర్టీని, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ₹1,00,00,000 ప్రాపర్టీ 30 లక్షల రూపాయలు ఆల్రెడీ పే చేసేసాడు ఆయన. బట్ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 70 లక్షల రూపాయలు లోన్ ఇచ్చింది కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ 70 లక్షల రూపాయలకు సంబంధించి లోన్ ఆక్షన్లో పెడుతుంది. అంటే యాక్చువల్గా డైరెక్ట్గా కొనుక్కున్న ప్రాపర్టీ కన్నా బ్యాంక్ ఆక్షన్స్ ద్వారా ప్రాపర్టీలో తీసుకున్నట్లయితే అది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ ఆక్షన్స్లో ఉన్న ప్రాపర్టీని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడతారు. బ్యాంక్ ఒక అన్ని బ్యాంకులు, నేషనల్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక ఆక్షన్ నోటీస్ డిక్లేర్ చేసి పలానా రోజు నాడు ఆక్షన్ని వాళ్ళు వేస్తారు. ఆక్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ ఆక్షన్ అంటారు, ఇంకో డైరెక్ట్ ఆక్షన్ ఉంటుంది. ఈ ఆక్షన్లో ఏం చేస్తారంటే కొంత డిపాజిట్ అమౌంట్ అయితే పే చేయాలి. టోటల్ ఒక నామినల్ అమౌంట్ ఎంతో కొంత డిక్లేర్ చేస్తారు కాషన్ డిపాజిట్ కింద. ఆ డిపాజిట్ పెట్టి మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆక్షన్ పాడుతూ ఉంటారు బ్యాంకర్స్. ఆ అమౌంట్ ఎప్పుడైతే అనుకున్నటువంటి బ్యాంకర్ ఏదైతే అమౌంట్ అనుకున్నారో ఆ అమౌంట్ రాగానే ఇమీడియట్గా ఆ పర్సన్కి ఇష్యూ చేసి ఆ ప్రాపర్టీ అతని పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది. ఆ బ్యాంక్ ఇష్యూ చేసినప్పుడు అంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ కన్నా బ్యాంక్ ఆక్షన్లో తక్కువ వస్తుంది. ఇక్కడ మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్యాంకరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 70 లక్షల రూపాయలు బ్యాంకర్ పడాను అనుకోండి, అవుట్ ఆఫ్ 70 lakhs ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే 25% అమౌంట్ అనేది ఇమ్మీడియట్గా పే చేస్తారు. పే చేసిన డేట్ నుంచి 3 months టైం ఇస్తారు. 3 monthsలోనే మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ బ్యాంక్స్ అదే చేస్తాయి. అంటే 70 లక్షల రూపాయలు 25% అమౌంట్ పే చేయాలి. రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 25% అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఒక 17.5-18 lakhs దాకా వస్తుంది. ఆ 17.5-18 lakhs పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంటే మళ్ళీ 3 months టైం ఇస్తే 3 monthsలో కట్టేసేయాలి. సో స్పాట్లో అయితే 20% అమౌంట్ రెడీ అయిపోవాలి. బ్యాంక్ యాక్షన్ ద్వారా వచ్చిన అమౌంట్కి అయితే మనకు అదొక వెసులుబాటు ఉంది. వీలైతే ఒకవేళ ఎవరైతే ఆ తీసుకున్న వ్యక్తికి కూడా బ్యాంక్ యొక్క సిబిల్ అన్ని బాగుంటే అతను కూడా మరలా బ్యాంక్ లోన్ ఇచ్చి ఆ అమౌంట్ అక్కడ రికవరీ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఒక లోన్ అనేది ఇష్యూ చేస్తారు. సో మార్కెట్లో మనకు వచ్చినటువంటి మిగిలిన మార్కెట్లో ఉన్నటువంటి డైరెక్ట్ మార్కెట్తో పర్చేజ్ చేసుకునే కన్నా ఇక్కడ మన బ్యాంక్ యాక్షన్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాల్యూ చాలా తక్కువ రేటుకి వస్తాయని చెప్పే ఉద్దేశంతో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోర్టు ఆర్డర్ అనేది ఉండదు.
కానీ ఆ ప్రాపర్టీ డైరెక్ట్గా బ్యాంకర్ ఆక్షన్ చేసుకునే హక్కును కలిగి ఉంటుంది. డిఆర్టీ, దాన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ద్వారా పాత వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాడు. అందుకే మనం బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు చాలా పేపర్స్ మనం సైన్ చేస్తాం. అందులో ఇది కూడా ఉంటుంది కాలమ్స్లో, మనం చదివితే అర్థమవుతుంది. ఒకవేళ ఎనీ టైం కానీ ఈఎంఐస్ కానీ ఫ్రీక్వెంట్గా కట్టకుండా పోతే ఆ బ్యాంక్ ఆక్షన్ పెట్టుకునే అవకాశాన్ని మనం బ్యాంకుకి మనం ఇస్తూ కూడా సిగ్నేచర్ పెడతాం. కాబట్టి బ్యాంక్ విల్ ఆక్యుపై ద టోటల్ ఎంటర్ ద ప్రాపర్టీ అండ్ బ్యాంక్ విల్ ఆక్షన్ ద ప్రాపర్టీ ఇన్ ద ఓపెన్ ఆక్షన్లో బ్యాంక్ పెడుతుంది. అది ఒక్కోసారి ఆన్లైన్లో కూడా ఆక్షన్ని డిక్లేర్ చేస్తారు. ఆన్లైన్లో మనం కట్టి పే చేయొచ్చు. ఆన్లైన్లో మనం ఏదైతే కాషన్ డిపాజిట్ మనం పెట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకు ఆ ప్రాపర్టీ రాకపోతే కాషన్ డిపాజిట్ అమౌంట్ కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. ఆక్షన్ ఈ ఆక్షన్ అంటారంటే ఈ ఆక్షన్గా వేస్తారు, మరో డైరెక్ట్గా కూడా ఆక్షన్స్ వేస్తారు. చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఇటువంటి సందర్భాల్లో వేలంపాటలు, వేలంపాట అంటారు. ఆక్షన్ అంటే వేలంపాట. ఆక్షన్లో కానీ పార్టిసిపేట్ చేసి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఈ 6 పాయింట్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా వెరీ చాలా ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే బ్యాంక్ టోటల్ పొజిషన్లో ఉందా లేదా సింబాలిక్ పొజిషన్లో ఉందా అన్న చూడడం ఇంపార్టెంట్. అంటే ఆ ఎంటైర్ ప్రాపర్టీకి పొజిషన్లో తీసుకుందా బ్యాంక్కి, లేకపోతే ఒక సింబాలిక్ పొజిషన్ ఉందా అన్నది డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. కేవలం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం కాదు. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ టోటల్ పొజిషన్లో ఉందా లేదా సింబాలిక్ పొజిషన్లో ఉందా అన్నది అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈసీని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీ చెక్ చేసుకునేటప్పుడు ఈసీలో ఎవరైతే ప్రాపర్టీ అతని పేరు మీదుగా ఉందా లేదా జాయింట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, కోప్లికెంట్స్ ఎవరు ఉన్నారా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడం ఈసీలో మనకు కనిపిస్తాయి. అవి కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 3, ఏదైతే మనం ప్రాపర్టీ తీసుకున్నామో ఆ ప్రాపర్టీ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ తీసుకొచ్చాం. బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ తీసుకొచ్చినప్పుడు ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా అంటే బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ ఇస్తారు. ఫ్లోర్ ప్లాన్ మనకు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి అప్రూవల్ తీసుకుంటే హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి టౌన్స్లో అయితే ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అప్రూవల్స్ ఇస్తారు. హౌస్ ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ అంతా కూడా ఒకసారి చెక్ చేయాలి. ఫ్లోర్ ప్లాను డైరెక్ట్గా ఉన్నటువంటి యాస్టిస్గా ఉందా లేదా, అంటే కార్పెట్ ఏరియా, ప్లింత్ ఏరియా, బ్రిక్ టు బ్రిక్ అంతా ఉన్నటువంటి ఆ సైజ్ యాస్టిస్గా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. అంటే బిల్డర్ ఏం చేసి ఉంటారంటే ఒక్కొక్కసారి అప్రూవల్ రకంగా ఉంటుంది, డీవియేషన్స్ మాత్రం ఉంటుంది. ఒక 10%, 16% డీవియేషన్స్లో కడతారు. ఎందుకంటే కొంత కాస్ట్ ఎగ్జామ్ని తగ్గించుకోవడం చెప్పి బిల్డర్స్ రకరకాల జిమ్మికలు చేస్తారు. అందులో భాగంగా డీవియేషన్స్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఒరిజినల్ అప్రూవల్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అక్కడ పొజిషన్ చూద్దామంటే ఉంటుంది. మీరు చెప్తున్న మనకు మేము కొన్ని డాక్యుమెంట్స్ చూస్తాం, అక్కడ అప్రూవల్ ఏమో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి అప్రూవల్ చూస్తాం. అక్కడ అప్రూవల్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది. మనం చూసేసరికి అది కంప్లీట్గా సౌత్ ఈస్ట్లో పెట్టే ఎంట్రన్స్ కనిపిస్తుంది. అంటే బిల్డింగ్ అప్రూవల్ వచ్చినప్పుడు మాత్రం నార్త్ ఈస్ట్లో ఎంట్రన్స్ కనిపిస్తుంది. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ చూసి పొజిషన్లోకి వెళ్ళి చూసేసరికల్లా అక్కడ సౌత్ ఈస్ట్లో ఉంటుంది. సో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా తప్పనిసరిగా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 3rd పాయింట్, వెరీ క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి. 4th పాయింట్, బ్యాంకర్కి ఇప్పుడు అమౌంట్ కట్టిన తర్వాత ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ అమౌంట్ 25% అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకర్ హౌస్ పొజిషన్ ఎప్పట్లో ఇస్తాడు. అది కమర్షియల్ ప్రాపర్టీ అయినా హౌస్ అయినా. అంటే 25% కట్టంగానే పొజిషన్ ఇస్తాడా, లేకపోతే 3 months కట్టిన తర్వాత 100% ఏదైతే అవుతుందో అప్పుడు మాత్రం ఇస్తాడా అన్నది ముందుగానే ఆక్షన్ ఆఫీసర్తో కూర్చుని మాట్లాడుకొని అది కూడా ఒక రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవడం మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే 25% అమౌంట్ పే చేసేసాను కాబట్టి నేను సైట్ పొజిషన్ తీసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాంకర్ అబ్జెక్షన్ చేస్తాడు. ఎందుకంటే 25% అమౌంట్ పే చేశారు కాబట్టి నేను టోటల్ పొజిషన్ ఇవ్వలేను, మీకు నేను టోటల్గా 100% అమౌంట్ రండి, లేకపోతే లోన్ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మీకు పొజిషన్ ఇస్తాను. మీరు ఇక్కడ అమౌంట్ కట్టేసి ఉంటారు, మీకు పొజిషన్ ఇవ్వరు. అలాంటి ఇష్యూస్ కూడా చాలా చోట్ల జరిగే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 5th పాయింట్, ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఓన్లీ బ్యాంకుకి సంబంధించే ఉందా, అంటే ఈ బ్యాంకుకి సంబంధించే ఉందా లేదా ఇతరత్రా బ్యాంకులు ఏమైనా లోన్స్ ఏమైనా ఇచ్చాయా, అంటే ఆయన ఈ పేపర్స్ అక్కడ ప్లెడ్జ్లో పెట్టి ఆ ప్లెడ్జ్ పెట్టి అమౌంట్ తీసుకొని ఏమైనా ప్రాపర్టీ ఓనర్ వాడుకున్నాడా. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ప్రాపర్టీని మార్టిగేజ్ చేయించుకుంటాయి. అంటే సపోజ్ బ్యాంకర్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిజిస్ట్రేషన్ మరలా బ్యాంకర్ మీ దగ్గర నుంచి మార్టిగేజ్ తీసుకుంటుంది. అది కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా అంటే నేను ఇప్పుడు బ్యాంకర్ని, నేను మీకు లోన్ ఇష్యూ చేశాను, మీ పేరు మీదుగా ఫస్ట్ సేల్ డీడ్ అయిపోతుంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కాదు, సేల్ డీడ్ అయిపోతుంది. సేల్ డీడ్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఆ ప్రాపర్టీని మీ దగ్గర నుంచి నాకు మార్టిగేజ్ చేస్తారు. మార్టిగేజ్ చేయడం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతుంది.
అది రిజిస్ట్రేషన్ అయిందా లేదని ఇంపార్టెంట్. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి వాళ్ళ హోల్డ్లో పెట్టుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 10 years నుంచి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. ఇమీడియట్గా మళ్ళీ ఏం చేస్తారంటే మార్టిగేజ్ పెట్టుకుంటారు. కొన్ని బ్యాంక్స్ మార్టిగేజ్ పెట్టుకో డైరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళు ఇంటర్నల్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. సో దాని విషయంలో ఇంటర్నల్ అగ్రిమెంట్ రాసుకున్నారా, మార్టిగేజ్ ఉందా లేదా, ఒకవేళ మార్టిగేజ్ అయితే మళ్ళీ రీకన్వీనియన్స్ మళ్ళీ రిటర్న్ అయిందా లేదా అన్నది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాంకర్కి పూర్తిగా దీని మీద అజమాయిష్ ఉందా లేదని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఏమైనా కోర్టు కేసులు 6th పాయింట్ నేను చెప్తున్నాను, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా. కోర్టు కేసులు అంటే కోర్టుల్లో ఏమైనా పెండింగ్ కేసులు కానీ అంటే ఇష్యూస్ కానీ ప్రాపర్టీ మీద వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఈ ప్రాపర్టీ మీద ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అది పెట్టి నేను కొంత అమౌంట్ ఇచ్చని చెప్పి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి కోర్టులో వెళ్ళి ఏమైనా ఫైల్ చేశాడా. సో కోర్టులో కూడా లీగల్గా కూడా అన్ని కోర్టులు ఆ యొక్క ప్రాపర్టీ ఏ పరిధిలోకి వస్తుందో చూసుకొని ఆ పరిధిలో ఉన్న కోర్టులో కూడా ఈ డాక్యుమెంట్స్ ఏమైనా కోర్టు వివాదాలు ఉన్నాయా లేదా అట్లా క్రాస్ చెక్ చేసుకోవడం కూడా. సో దీస్ ఆర్ ద టోటల్ 6 points అనమాట. బ్యాంక్ ఆక్షన్స్లో వస్తున్న ప్రాపర్టీని పర్చేస్ చేసుకునేటప్పుడు ఇన్ని రకాల పాయింట్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే ఏదేమైనప్పుడు కూడా ఆక్షన్లో తక్కువ రేటుకి వస్తుంది కదా. సో తక్కువ రేటుకి వస్తున్నప్పుడు పర్చేజ్ చేయడం చాలామంది అనుకుంటారు. పర్చేజ్ చేయడం మంచిదే, తక్కువ రేటుకి వెళ్తున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఆ రోడ్ సెంటర్లో ఉంది, కనెక్టివిటీ బాగుంది, రోడ్ యాక్సెసిబిలిటీ బాగుంది, ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకోవాలి, రేటు కూడా చూసుకోవాలి. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే లీగల్ గ్రౌండ్ రియాలిటీస్ బాగున్నాయా లేదా. ఆ గ్రౌండ్ రియాలిటీస్ కోసం చెప్పి ఒక అడ్వకేట్ని సంప్రదించాలి, ఆయనకి కావాల్సిన ఫీజు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ, ఒక 50 లక్షల ప్రాపర్టీ, 4 కోట్ల ప్రాపర్టీ పెట్టేటప్పుడు ఒక అడ్వకేట్కి ఫీజు ఇస్తే ఆయన థరోగా స్టడీ చేసి ఆయన దగ్గర నుంచి మీకు కన్ఫర్మేషన్ ఓకే డిక్లేర్ తీసుకోవచ్చు అని చెప్పి మీకు వస్తే తప్ప మీరు ప్రాపర్టీని మాత్రం తీసుకోవద్దు. అక్కడ లీగల్కి ఇచ్చినటువంటి లీగల్ ఛార్జెస్ కూడా మరలా మీరు ఇన్కమ్ ట్యాక్స్లో అట్లా కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే అంటాను, మీరు ఇటువంటి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ అలర్ట్. ఎలా ఉండాలి, ప్రాపర్టీని కొనుక్కున్నాం కాబట్టి అడ్వకేట్ని సంప్రదించడం, డాక్యుమెంట్ చూపించుకోవడం, ఇన్ని రకాలుగా మీకు తెలిసినప్పుడు కూడా ఒక అడ్వకేట్ ఏం చేస్తాడంటే ఆ ప్రాపర్టీని కరెక్ట్గా కాదని చెప్పి క్రాస్ చెక్ చేసి, ఇప్పుడు నేను చేసిన 6 points మరికొన్ని అంటే మనకి సమయభావాలు ఎక్కువగా మనం మాట్లాడలేకపోవచ్చు కానీ చాలా పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి క్లియర్గా కన్ఫర్మేషన్ ఇచ్చాక మాత్రమే బ్యాంకర్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఉత్తమం. సిరి గారు మీరు అన్నట్టుగానే సార్ చాలా మంది కూడా ఎస్పెషలీ ఈ బ్యాంక్ వాళ్ళు ఏదైతే వేలంపాటలో ఇల్లు ఎస్పెషలీ కొనుక్కోవాలి అన్నప్పుడు ధర తక్కువకు వస్తుంది అని చూస్తూ ఉంటారు. దాంట్లో మీరు చెప్పినట్టుగా అలా ఆ ఒక్క ఆలోచనతోటి వెళ్ళిపోయి మిగతా మీరు చెప్పినట్టు ఫుల్ పేమెంట్ చేయాలా, పేమెంట్ చేసేటప్పుడు ఆఫ్ పేమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడైనా పర్వాలేదు, ఉభయ రాష్ట్రాలు ఎక్కడున్నా పర్వాలేదు, అంటే శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, గుంటూరు, ఏ స్టేట్లో ఏ ప్రాంతంలో ఉన్నా దానికి సంబంధించిన లీగల్ అడ్వైస్ తప్పనిసరిగా మనం ఇద్దాం. ఇది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు కేసులు ఉంటే కూడా వాటికి కూడా సన్నిధంగా పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం. సిరి గారు డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.